హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు కూడా. ఏంటంటే, అప్పులు కావడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. ఆ ప్రధాన కారణాల్లో కొన్ని చెప్పుకుందాం. ఎందుకు అంటే, నిన్నటి వీడియోలో మనము కొన్ని స్టోన్స్కు సంబంధించిన మాలలు కావచ్చు, రుద్రాక్ష మాల కావచ్చు, ఏదైనా సరే ఆ యొక్క మాలల ప్రస్థానం ఏంటి, వాటి గురించి మనకి ఎలా పనిచేస్తాయన్నది కొద్దిగా తెలుసుకున్నాం. వాటి వలన ఆరా పవర్స్ వచ్చి మనకి కావలసిన పనులన్నీ కూడా కరెక్ట్గా అయ్యేలాగా ఆ మాలలు మనకు పనిచేస్తాయి. ఏ మాల ఎలా పనిచేస్తుంది ఏంటన్నది క్లియర్గా మనందరికీ తెలుసు. కాబట్టి మనకు ఒక మంచి ఫోటో కావాలి మీది. ఎలా అంటే, ఒక సెల్ఫీ ఫోటో మీరు కింద స్క్రోల్ అయిన నంబర్కి పంపించి మీ యొక్క ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకొని మీరు ఏది వాడాలి, ఎలాంటి మొబైల్ నంబర్ వాడాలి అనేది కూడా మీ యొక్క సెల్ఫీ ఫోటో పనికొస్తుంది. ఎందుకు అంటే, నా దగ్గర ఉన్న ఆరా స్కాన్ మిషన్తో నాకు వచ్చిన మా గురువులు నాకు నేర్పిన పద్ధతిలో నేను మీకోసం ఆ యొక్క మంచి సజెషన్ని ఇస్తూ మిమ్మల్ని ముందుకు వెళ్ళమని చెప్తూ హ్యాపీగా, జాలీగా, సంతోషంగా ఉండాలని నేను మీకు మంచి ఒక పద్ధతిలో చెప్పుకుంటూ ముందుకు తీసుకుపోతున్నాను. మన వీడియోలు ఏవైనా సరే హ్యాపీగా మీరు మీ యొక్క లైఫ్ని గడుపుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఖచ్చితంగా మొత్తం వీడియో చూడండి. ఏదైనా సరే పిచ్చి కామెంట్స్ చేసి పిచ్చి కథలు చేసుకుంటూ ఉంటేనైతే పక్కన పెట్టేయండి, అవసరం లేదు. ఎందుకంటే ఒక జీరోలో ఉండి ఒక ఇబ్బంది పడి 5 రూపాయల భోజనాలు, ఇప్పుడు మనకు ఏపీలోనేమో ఎన్టీఆర్ మనకు సంబంధించిన పేరుతో అంటే అన్న క్యాంటీన్లు మనకు ఉన్నాయి. ఇక్కడనేమో తెలంగాణలోనేమో తెలంగాణ గవర్నమెంట్ నుంచి అన్నపూర్ణ క్యాంటీన్స్ అని 5 రూపీస్ పెడుతున్నారు. అప్పుడు ఆ ఎన్నో లక్షలు కోట్లు ఉండి ప్రాబ్లం పడి బయటకు వచ్చి అది తింటుంటే ఉంటుంది, అప్పుడు తెలిసి వస్తుంది. ఎందుకంటే ఆ ప్రాబ్లము అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. అనుభవించిన వాడికి అమ్మ నాన్నలు పెట్టే సంపాదన కొంతమందికి ఉంటుంది, భార్యలు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది కరెక్ట్ కాదు. నాకు తెలిసి నాకు పిచ్చి కామెంట్స్ పెట్టేటోళ్ళు అమ్మ నాన్న సంపాదన నుంచి బతికే వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే వాడికి ఏమీ తెలియదు. ఆ పెయిన్ ఉంటుంది కదా, ఆ పెయిన్ తెలియదు. ఏదైనా కానీ ఒక మనిషి లాంటి వాడు ఏం చేస్తాడంటే, నా ప్రాబ్లం ఏంటంటో తెలుసుకొని కేవలం 1546 రూపాయలు ఇచ్చి నా ప్రాబ్లం ఏదో తెలుసుకోవాలనుకుంటాడు, లేకపోతే వదిలేస్తాడు. ఈ పిచ్చి కామెంట్ పెడతానికి ఏంటంటే వానికి ఏమి పనులు లేదన్నట్టు. కొంతమంది ఏంటంటే జస్ట్ హెడ్డింగ్ చూసి కామెంట్ పెట్టేస్తారు. వీనికి అసలే టైం ఉండదు అన్నట్టు. ఇంకా అంటే బలాదురు తిరగడానికి, తాగడానికి, దానికి దీనికి నువ్వు దేనికైనా కూడా నీ చక్రాస్ బ్యాలెన్స్ పనిచేయవు. ఎందుకంటే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే నీ యొక్క ప్రతి ఒక్క గుణాన్ని నువ్వు కోల్పోతావు. ఎందుకంటే నా కాడ తొక్కలేదు, నువ్వెవడో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, ఏదో పెట్టేస్తున్నావు. నీకు ఒక దమ్ము ధైర్యం ఉంటే నాతోనే మాట్లాడు, నాతోనే సార్ ఇలా ఉంది తెలుసుకో, లేకుంటే చంద్రమౌళి యాదవ్ అని మాట్లాడు, లేకుంటే చంద్రమౌళి అను, యాదవ్ అను. నువ్వు సార్ అనాల్సిన అవసరం కూడా లేదు నాకు. నీకు ఏం కావాలో నువ్వు ఫోన్ చేసి మాట్లాడు నీకు డౌట్ ఉంటే. పిచ్చి కామెంట్లు అనవసరమైనవి అనుకుంటాను నేను. ఎందుకంటే ఏదైనా ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలి. ఒకవేళ లేదు, నీకు అవసరం లేదు, నేను రమ్మంటే నువ్వు ఈ ఇండియాలో ఒక్కరోజు టైం ఇ చాలు, నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడతా, మీ ఇంటికే వచ్చి మాట్లాడతా, చూద్దాం ఏంటో.
ఎందుకంటే ఆ ధైర్యంతో ఉన్నాను కాబట్టే నేను ఈరోజు మార్కెట్లో ఉన్నాను. కాకపోతే ఇలాంటి అధైర్యమైన పనులు చేసుకొని ఉంటే కనుక కాలగర్భంలో ఊరేసుకొని లేకపోతే సూసైడ్ ఏదో ఒకటి చేసుకొని చనిపోయేవాడిని. ఇంతమందికి వచ్చి ఇంతమంది హ్యాపీనెస్ని నేను చాలా మంది హ్యాపీనెస్ని నేను కోరుకోనకపోయేవాడిని. అది అర్థం చేసుకొని దయచేసి మీరు కూడా నాకు ఒక మంచి మిత్రులుగా ఉండి మీ యొక్క డౌట్స్ ఏమన్నా ఉంటే తీర్చుకొని హ్యాపీగా రండి. ఎందుకంటే పిచ్చి కామెంట్ పెట్టినంత మాత్రాన నాకు పోయేది ఏమీ లేదు. ఏదో జస్ట్ కొంచెంసేపు బాధపడతాను. అరే ఇలాంటి వ్యక్తి కోసమా, ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అనేది ఒక బాధపడతాను. నన్ను బాధ పెడితే నేను నీ గురించే బాధపడతాను. యూనివర్స్ ఊకుండదు కదా, నిన్ను బాధ పెట్టే వాళ్ళు కూడా వస్తారు. అది అర్థం చేసుకొని ముందుకెళ్ళి ఒక మంచి మిత్రులుగా మీరు కూడా అనుకుంటున్నాను. శత్రుత్వం కన్నా మిత్రుత్వం అనేది చాలా గొప్పది. ఆ మిత్రులుగానే ఒక మనుషులుగానే మనం జీవిద్దాం. రివర్స్ రాకండి, రివర్స్ అయ్యేలా చేయకండి. నేను కూడా రివర్స్ వస్తే బాగుండదు. ఎందుకంటే ఒక గురువు పొజిషన్లో ఉండి రివర్స్ అయ్యే పద్ధతులు చేయొద్దు అనుకుంటున్నాను. నాతో చేయించకండి దయచేసి. మీకు ఏ డౌట్ ఉన్నా లేకపోతే న్యూమరాలజీ పద్ధతిలో ఇలా కాదు ఇలా అని చెప్పినా నేను వెంటనే నా సబ్జెక్ట్ నాది, వేరే వాళ్ళ సబ్జెక్ట్ వేరేలాగా. ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఒకేలాగా వైద్యం చేయట్లేరు. వాళ్ళ గురువులు, వాళ్ళ టీచర్స్, వాళ్ళ ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఒక మనిషిని బతికించాలి, ఒక మనిషిని బాధల నుంచి బయటపడేయాలి, ఒక మనిషిని రోగం నుంచి బయటపడేయాలనే పద్ధతిలో వాళ్ళ యొక్క గురువులు చెప్పిన పద్ధతిలో వాళ్ళ యొక్క శిష్యరికంతో వాళ్ళు చేస్తుంటారు. మీకు నచ్చిన పద్ధతిలో మీరు రండి బయటికి. అంత రావాలంటే చెయ్యండి. చేసి ముందుకు తీసుకెళ్తే అప్పుడు తెలుస్తుంది దాని పవర్ ఏంటో, దాని పద్ధతి ఏంటో. పిచ్చి కామెంట్స్ మనం చేసుకుంటే ఏం లాభం లేదు, దానివల్ల యూజ్ లేదు. వదిలేస్తాను, లేకపోతే సరే కొద్దిసేపు బాధపడతాను. అది అందుకనే హ్యాపీగా జాలీగా మనకు ఉండాలి. కాబట్టి పద్ధతిలో అప్పులయ్యే ఒక పద్ధతిలో ఏంటి అసలు అప్పులు ఎందుకు అవుతున్నాయి? మనము చేసే పనిలో మనకు ఆ డబ్బు సరిపోవట్లేదు. ఉదాహరణకి ఇంట్లో ప్రతి నెల ఒక 50,000 కావాలి. 50,000 ఉంటే కానీ పని అవ్వదు. ఎందుకు సార్ అంతా అంటారు అంటే విత్ ఫీజెస్ తో కలిపి ఈ రోజుల్లో, రెంట్తో కలిపి ఈ రోజుల్లో మినిమం అయితే 50,000 కావాలి ప్రతి కుటుంబానికి. రెంట్లు ఉంటాయి, పిల్లల ఎక్స్పెన్సెస్ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వెళ్ళాల్సి వస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మినిమం అయితే నాకు తెలిసి మా ఇంటికైతే నాకు 50,000 ఈజీగా జస్ట్ ఖర్చు అవుతుంది. అంటే ఈఎంఐలు అవన్నీ డిఫరెంట్ అనుకోండి, అవి లక్షల్లోనే ఉన్నాయి ప్రతి నెల. ఈ 50,000 అనేది మినిమం ఖర్చు. ఓకే, మళ్ళీ అప్పులు ఎందుకు అవుతున్నాయి మరి అంటే మనకు ఖర్చు అయ్యే దాంట్లో మనకు వచ్చేది 50,000 ఖర్చు అయ్యే దాంట్లో 20,000 వస్తుంది. మిగతా ఏమవుతుంది? 30,000 అవుతుంది. ఇది అందరికీ తెలుసు మనకు. నువ్వేం కొత్త చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. కొత్త కాదు నేను చెప్పేది, జస్ట్ మీకు స్టార్టింగ్లో మీకు అర్థమవుతే దీని గురించి నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ 20,000 వచ్చి 50,000 ఖర్చుతో 20,000 మాత్రమే వచ్చింది. 30,000 అప్పు చేయాల్సిందే. ఈ అప్పు ఎందుకు అవుతుంది? అంటే అప్పు ఒక ఫ్రెండ్ ఇవ్వచ్చు, అమ్మ నాన్న దగ్గర తీసుకోవచ్చు, భార్య దగ్గర తీసుకోవచ్చు, పిల్లల దగ్గర తీసుకోవచ్చు, ఇంకా రకరకాలు చేయొచ్చు దాన్ని అప్పు అనేది. ఈ 30,000 అప్పు అనేది ఎందుకు అవుతుంది అంటే మన ఇన్కమ్ అనేది తగ్గిపోయింది. మీ ఇన్కమ్ ఎందుకు తగ్గుతుంది? ఇక్కడ 2 కారణాలు. ఒకటి,
మొబైల్ నంబర్ అని చెప్తున్నాను. ఎందుకంటే మొబైల్ నంబరు మన అప్పులకి చాలా కారణం. చెప్తాను మీకు. చాలా కారణం. అలాగే ఆరా పవర్ అనేది లేకపోవడం. ఈ 2 ప్రధాన కారణాలు మనకు డబ్బు రాకపోవడానికి కారణం. ఎట్లా అంటే ఆరా పవర్ లేనప్పుడు మనకి ఎవరు కనెక్ట్ అవ్వరు. ఆరా ఉంది అంటే యూనివర్స్ మొత్తం దాదాపు కనెక్ట్లో ఉంటది. అంటే మనం ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు, ఎవరిని మనము ఇష్టపడాలి, ఎవరిని ఇష్టపడకూడదు ఏంటన్నది ప్రతి 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 ఒక్కటి కూడా ఈ ఆరా పవర్ మీకు క్రియేట్ చేస్తుంది. ఈ ఆరా పవర్ ఎన్నో విధాలుగా వస్తుంది. ఎన్నో విధాలుగా అంటే మనకు గుడికి పోతే వస్తుంది, హోమం చేస్తే వస్తుంది, ఈ బ్రేస్లెట్లు వేసుకుంటే వస్తుంది, మెడలో ఉన్నటి ఇవన్నీ వేసుకుంటే వస్తుంది. ఎట్లా అంటే ఈ ఆరా పవర్ అనేది ఒక దైవ శక్తి. మనము ఏ మతమైనా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఆ మతము నుంచి వచ్చే ఒక ఒక మందిరం ఉంటుంది అనుకోండి. ఆ మందిరంలో ఆరా పవర్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి తీసుకోండి. తిరుపతి వెళ్తే కనీసము మన పైన మినిమం టు మినిమం 15 రోజులు మన ఆరా పని చేస్తుంది. కొంతమంది సేవకు వెళ్తుంటారు. వాళ్ళకైతే కనీసం 1-2 మంత్స్ వాళ్ళ యొక్క ఆరా పనిచేస్తుంది. ఎందుకు ఎలా పనిచేస్తుంది వాళ్ళు అనేది, వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు సేవ చేసినందుకు నాకు ఆరా పవర్స్ వచ్చి నాకు పనులన్నీ బాగా అయినాయి అనుకుంటారు. అక్కడ దేవుడి ఆరా ఏదైతే ఉందో మనకు వస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ కలియుగ ప్రత్యక్ష దైవము ఏదైతే ఉందో ఆయన యొక్క ఆరా పవర్ మన పైన పనిచేస్తుంది. అక్కడ ఉన్న నేను ఇటీవల ఒక ఒక వీడియో చూశాను, ఎవరిదో సంథింగ్. ఆయన ఏం చెప్పారంటే వెంకటేశ్వర స్వామి ఇట్లా నిలబడి ఇట్లా ఇస్తుంటాడు కదా, అదేంటంటే నిలబడే ఉంటాడు వెంకటేశ్వర స్వామి. ఒక భక్తుడి కోరిక మేరకు ఆయన ఎక్కడికైనా రావడానికి వస్తాడంట. ఇప్పుడు నేను మా మిషన్తో కూడా చెక్ చేశాను, అక్కడ ఆరా పవర్స్ ఎలా ఉన్నాయి, చాలా అసలు అంత ఆరా పవర్స్. ఇంకా ఆ ఆరా పవర్ మనకు వచ్చిన వెంటనే మనకు అన్ని ఏ ఏ పనులు ఉన్నాయో అవన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి. అందుకనే మనకు అక్కడికి వెళ్ళే భాగ్యం కూడా ఉండాలి. నేనైతే దాదాపు 3 months నుంచి వెళ్దాం అనుకుంటున్నా. నాకేం జరిగిందంటే ఇంతకుముందు 2022లో నవంబర్ వెళ్ళాను నేను. వెళ్తే నా యొక్క మొబైల్స్, నా బ్యాగు అన్ని దొంగతనం జరిగి ఒక ఫోను పోయింది. 2 ఫోన్లలో యాపిల్ ఫోన్ పోయింది, యాపిల్ ఫోన్ ఉంది, ఒప్పో ఫోన్ వెళ్ళిపోయింది. ఆ బ్యాగ్లో ఉంది. ఎవరు తీసుకెళ్లారంటే నాతో పాటు వచ్చిన వెధవనే తీసుకెళ్ళాడు. ఇక్కడ హైదరాబాద్లో ట్రైన్లో పరిచయం అయ్యాడు. అట్లా ముగ్గురము, మా పార్ట్నర్, నేను, అతను ముగ్గురం వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే బ్యాగులు తీసుకొని వెళ్ళిపోయాడు. బ్యాగులు ఏం చేసామంటే లైన్లో కిక్కిరిసి ఉందని అతని దగ్గర పెట్టినాం. పెడితే ఒకటే బ్యాగ్ ఉంది. ఆ బ్యాగులో ఫోన్లు అన్ని పెట్టినాము. ఆ తర్వాత మనం ఎక్కడైతే లాకర్లో పెట్టినామో ఆ లాకర్ కీ కూడా అందులోనే ఉంది. ఎందుకంటే ఒక మనిషిని నమ్మితే ఇంతగానం మోసం ఉంటుందా అనేది ఆ క్షణం నుంచి ఇంకా బాగా మైండ్లో పడిపోయింది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మీకు సొంతంగా సంబంధించిన వాళ్ళు వెళ్ళండి, తీసుకెళ్ళండి. లేకపోతే మీరు ఒంటరిగానే వెళ్ళండి, ఎవరి హెల్ప్ తీసుకోకండి దాదాపు, దయచేసి. ఎందుకంటే ఎవరు ఎలాగా ఉంటారో, దాదాపు మాతో పాటు ఒక 24 గంటలు జర్నీ చేసి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చాలా మంచి వ్యక్తి అన్నట్టు మా దగ్గర నటించాడు. ఆ నటించి మొత్తం చాలా ప్రాబ్లం చేశాడు. ఆ ప్రాబ్లం ఎవరు పడకండి, దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా కూడా నమ్మాలని నమ్మకండి దయచేసి. ఎందుకంటే ఎవరిని నమ్మినా కూడా ఏదో రకంగా మోసం అనేది నాకైతే బాగా అర్థమైపోయింది. అప్పుడు ఇంకా ఇంతకనం చేశానా అని అయిపోయింది. ఆ యొక్క మొబైల్లోనే మా యొక్క టికెట్స్కు సంబంధించిన ఫొటోస్ ఉండేటివి, అన్నీ ఉండేటివి. మొత్తం పోయింది. ఇంకా సరే కట్టుబట్టలతో ఇంటికి వచ్చాం. ఇంకా ఏం చేస్తాం, అలాగే జరిగిపోయింది.
అప్పటి నుంచి నేనేంటంటే మళ్ళీ ఒక గవర్నమెంట్ చేంజ్ అయ్యాక, నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయ్యాక వస్తానని చెప్పేసి నేను అనుకొని వచ్చాను. అది జరిగింది. ఒక 3 మంత్స్ నుంచి నేను వెళ్ళాలనుకుంటున్నాను. కానీ టైం కుదరట్లేదు ఎందుకో. వెళ్తాం. నెక్స్ట్ మంత్ జనవరిలో ప్లాన్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా త్వరగా వెళ్తూ వస్తుండండి తిరుపతికి. జస్ట్ ఇట్లా అనుకోగానే వెళ్ళిపోతున్నాను అంతే. నాకంటే రకరకాల బిజినెస్లు రకరకాల ఇది ఉంది కాబట్టి వెళ్ళలేకపోతున్నాను. ఓకే, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. అయితే ఆరా పవరు మనకు ఉంది అంటే అన్ని రకాలుగా బాగుంటాము. ఆరా స్కాన్ చేయించుకోండి. ఈ ఆరా స్కాన్ మీ ఇంటికి చేయించుకుంటే కనుక 5446 మాత్రమే. ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే. మనకు చుట్టుపక్కల ఉన్న అదర్ స్టేట్స్కి మాత్రము 7099. కర్ణాటక కావచ్చు, ఎక్కడైనా సరే ఆ ప్రాంతానికి సంబంధించి ఎక్కడైనా సరే ఈ ఫీజు తీసుకుంటున్నాము. ఇది కూడా చాలా తక్కువనే, ఎందుకంటే మాకు మిషన్స్ కావచ్చు ఇవన్నీ కావచ్చు చాలా లక్షల్లో పడినాయి. ఎందుకంటే మీ యొక్క ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కొంతమంది జీరోలోనే ఉంటున్నారు. కనీసం ఈ ఫీజు ఇచ్చుకోనికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఆయన రీసెంట్గా నేను చూశాను. ఎవరంటే మంచి వైసీపీలో పెద్ద లీడర్. అతనికి ఓడిపోయాడు అనుకోండి. మొన్న వైజాగ్లో నేను చూశాను. అతను వైజాగ్ అంటే ఏపీలోనే మంచి సూపర్ కాస్ట్లీ ఉన్న ఒక పెద్ద టవర్స్లో ఉన్నాడు ఆయన. అతను ఇల్లు కొన్నాడు, కానీ కొని కూడా దాదాపు 1 year పైన అయిపోయింది. అయితే ఆ ఇల్లు అంత బాగుంది, కానీ అందులో ఆత్మలు ఉన్నాయి. ఇతను గృహప్రవేశం చేసుకోవాలనుకొని డబ్బు సమకూర్చుకుందాము అని వెళ్ళేసరికి అతనికి ఇవ్వాల్సిన డబ్బు ఎవరు ఇవ్వట్లేదు. ఏంటంటే ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉందో అందులోనే ఉండాలి. ఏం చేస్తుందంటే ఆత్మ చేసే పని ఏంటంటే అది మాత్రమే ఉండాలి, ఎవరు ఉండడానికి ఇష్టపడదు. అందుకనే ఆత్మ అనేది ఉంది. నేను చెప్పాను ఇది పరిస్థితి ఇలా ఉంది, దీన్ని రెమెడీ చేసుకోండి, ఖచ్చితంగా మీకు అయ్యే గృహప్రవేశం చేసుకొని వెళ్తారు అని చెప్పాను. నేను ఆల్రెడీ ఒకటి కర్నూలులో ఒకరి ఇల్లు సేమ్ అట్లనే 6 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఇల్లు మీకు చూపించి అందులో ఆత్మ తీసిన తర్వాతనే వాళ్ళకు డబ్బు వచ్చి వాళ్ళు గృహప్రవేశం చేసుకొని చాలా బాగుంది. ఎప్పుడంటే అక్టోబర్ 19th రోజు వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు, అందులోనే రీమ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు. అవన్నీ కూడా జరిగినాయి. చూసుకోండి, ఒక ఇంట్లోకి మనం వెళ్ళలేకపోతే కూడా ఆత్మ యొక్క ప్రభావం ఉంటుంది. రీసెంట్గా పటాన్చెరులో కూడా ఇదే ప్రభావం జరిగింది. ఆత్మ వాళ్ళ ఇంట్లో ఉంది. దాదాపు 3 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇల్లును స్లోగా వాళ్ళకు డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇల్లు కానియట్లేదు. వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. చూడండి, అతనికి మాకు ఆమె అప్రోచ్ అయ్యారు. వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది, కానీ మంచి సైంటిస్ట్ ఆయన, డబ్బు పరంగా ఎక్కడ లోట్లేదు. 3 సంవత్సరాల నుంచి ఇల్లు అవుతుంది, 3 bedroomల ఇల్లు. అసలు చాలా డేంజరస్ ఈ ఆత్మలు కావచ్చు. ఆరా లేకపోయింది అంటే ఆ ఇంట్లోకి వచ్చి ఆత్మ వచ్చి చేరుతుంది. ఇది చాలా డేంజరు. నేను ఇప్పుడు వైజాగ్లో చెప్పిన అతని ఇల్లు ఇలాగా వెస్ట్ ఫేసింగ్ ఇక్కడ ఉంటుంది. ఫేసింగ్ వెస్ట్ ఈస్ట్, చాలా ఎలివేషన్ ఉంటుంది, మొత్తం సముద్రం కనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఇల్లు. ఇక్కడ వీధిపోటు ఉంటుంది. ఈ వీధిపోటు దగ్గరనే ఈ ఆత్మ ఉంటుంది. ఇక్కడ అసలు చాలా బాగుందంటే చాలా బాగుంది. 2 CR పైన ఉంది అది. సార్ మీకోసం కూడా ప్లాన్ చేస్తాను, చూడమని చెప్పాను, తీసుకుంటాను. ఒక 6 monthsలో వీలైతే అక్కడ నేను తీసుకుంటాను. అయితే చూడండి, దీని వలన ఈ ప్రభావం ఉంది కాబట్టి మీరు కూడా మీకు ఏ పనులన్నా కాకపోతే మీ ఇంట్లో నెగిటివ్ శక్తి ఉంటుంది, ఆరా శక్తి ఉండదు. ఆరా శక్తి లేకపోయింది అంటే మనం ఎన్ని పనులు చేసినా అర్కత్ బర్కత్ అంటే ఓన్లీ మనకి 50,000 కావాలంటే 20,000 మాత్రమే వస్తుంది, మిగతావి అప్పులు అవుతూ ఉంటాయి. అలాగే
మొబైల్ నంబర్ బాగాలేకపోతే ఏం చేస్తుందంటే మొబైల్ నంబరు మనకు రిలేషన్షిప్ని కట్ చేస్తుంది. ఆ రిలేషన్షిప్ కట్ అయినప్పుడు ఏమవుతుంది, నీకు డబ్బు రాదు. నువ్వు ప్రతి బిజినెస్ చేసినా, మీరు సేల్స్ రంగంలో ఉన్నా, ఎలాంటి రంగంలో ఉన్నా కూడా మనకి ఎంత వచ్చినా అంత అప్పు పడుతుంది అంటే ఆ నెగటివ్ శక్తి అనేది మీ పైన ఉంది. పాజిటివ్ శక్తి లేదు కాబట్టి మీరు అన్నిటికీ ఇబ్బందులు పడుతూ ఉండాలి. ఇది ఇంతకన్నా చెప్పలేను. ఎందుకంటే రహస్యాలు చెప్పేటివి చాలా ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నా కస్టమర్స్ నా కోసం రూ. 1546 ఎవరైతే కట్టి మాట్లాడతారో వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళ యొక్క పవర్స్ని, వాళ్ళ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడేసి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను. 100% వస్తాం. థ్యాంక్ యూ అందరికీ.